గుడ్ ఈవినింగ్ గ్రేడ్ 2 ఆస్పిరెంట్స్. చాలా రోజులు అవుతుంది మనం దీని మీద డిస్కస్ చేయక, సిలబస్ల మీద కానీ టాపిక్ల మీద కానీ. మొదట ఎంత ప్రయత్నం చేసిర్రో మరి అదేవిధంగా మరొకసారి కొనసాగించండి, ఎప్పటికీ అట్లనే కొనసాగించండి, కంపల్సరీ పోస్ట్లో ఉంటారని చెప్తున్నా. ఇక్కడ మనము ఒక టాపిక్ అయినటువంటి నాన్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ మీద ఒక చిన్న డిస్కషన్ చేద్దాం. ఖచ్చితంగా ఎగ్జామ్ ఉంటుంది, అది ఎప్పుడు ఉంటుందనే సంగతి క్లారిటీగా చెప్పలేము మిత్రులారా, ఎందుకంటే అది గవర్నమెంట్ చేతిలో ఉంది, న్యూ గవర్నమెంట్ చేతిలో. కానీ ఎప్పటికైనా జరగవచ్చు, ఓకేనా. ఇప్పుడు ఎన్నో సంవత్సరాలు చదువుకున్నాం, మరి చదివినప్పుడు ఉద్యోగమా ఇవ్వలేదు. మరి ఇప్పుడు ఉద్యోగానికై మనం కొంతకాలం వేచించడం, హార్డ్ వర్క్ చేయడం తప్పేం కాదు మిత్రులారా, అర్థం చేసుకోండి. ఇక్కడ నా ఈ నాన్ ట్రాన్స్ ఎలిమెంట్ పోయే ముందు ఒక్కసారి చూద్దాం. ఇక్కడ గ్రేడ్ 2లో ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సంబంధించినటువంటి దానికి 4 ఎలిజిబుల్ ఇచ్చిండు. కెమిస్ట్రీ, బయాలజీ, బయోకెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ వాళ్ళకు 4 ఇచ్చిండు. ఈ 4 కూడా ఒక 2 పేపర్లు ఇవ్వడం జరిగింది. ఒకటి పార్ట్ 1 అని. పార్ట్ 1 అనేది జనరల్ స్టడీస్ అందరికీ కామన్, జిఎస్ కామన్. ఇది సముద్రం అంతా సిలబస్. ఇది జిఎస్ అనేది 10 అంశాలతో కూడుకున్న పని. అది కరెంట్ అఫైర్స్, లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్, జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ. నెక్స్ట్ హిస్టరీ, ఏపీ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ. జోగ్రఫీ, ఏపీ జోగ్రఫీ, ఇండియన్ జోగ్రఫీ. ఎకనామీ, ఏపీ ఎకనామీ, ఇండియన్ ఎకనామీ. నెక్స్ట్ సస్టైనబుల్ డెవలప్మెంటు, డిజాస్టర్ మేనేజ్మెంటు. నెక్స్ట్ మన అనలిటికల్ కెమిస్ట్రీ. ఇది మనం ఉన్నటువంటి రీజనింగ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ. ఈ 10 అంశాలు ఇవ్వడం జరిగింది. అది పెద్ద సముద్రం అంతా, దాని మీద అవగాహన ఉండాలి. గ్రూప్స్ వాళ్ళు ప్రిపేర్ అయిన వాళ్ళకు, ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయిన వాళ్ళకు దాని మీద మంచి అవగాహన ఉంటుంది. ఇది 150 మార్క్స్ మిత్రమా, 150 మార్క్స్, 150 క్వశ్చన్, 150 మార్క్స్. నెక్స్ట్ పార్ట్ 2 అనేది చాలామంది ఇప్పటికి కూడా ఇంకా ఎవరైనా ప్రిపేర్ అవుతున్నారేమో అనిపిస్తుంది. ఒకసారి నెట్, ఇంటర్నెట్లు, యూట్యూబ్లు చూడని వాళ్ళు ఉంటారు కదా. ఇది కన్సర్న్డ్ సబ్జెక్టు. నా ఇక్కడ మాట్లాడేది ఏంటంటే, ఈ కన్సర్న్ సబ్జెక్ట్ ఇక్కడ కెమిస్ట్రీ వాళ్ళ గురించే మాట్లాడుతున్నా. కెమిస్ట్రీ, ఈ కెమిస్ట్రీలో 150 క్వశ్చన్స్ ఇంటూ 2 300 మార్క్స్కి ఇచ్చిండు. 150 క్వశ్చన్సే, కానీ మార్క్స్ ఈజ్ 2 మార్క్స్, 300 మార్క్స్. ఎవరికైనా అది ఎవరికైనా మీ కన్సర్న్ సబ్జెక్ట్ అనేది బయాలజీ వాళ్ళకు కూడా 150 క్వశ్చన్సే. బయోకెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్, ఇవన్నీ 4 ప్రిపేర్ కాకండి, ఒకటే ప్రిపేర్ కాండి, ఓకేనా. మీ కన్సర్న్ సబ్జెక్టు మాత్రమే ప్రిపేర్ కాండి, మీరు ఏం పెడుతుంది. జిఎస్ అందరికి కామన్, తెలుగు కమ్ ఇంగ్లీష్ 2 లాంగ్వేజ్ బైలింగ్వల్ ఉంటుంది. ఇది పార్ట్ 2 మాత్రం పేపర్ మాత్రం పక్కా ఇంగ్లీష్ పేపర్. కెమిస్ట్రీ వాళ్ళకు ఒక 8 యూనిట్స్ ఇవ్వడం జరిగింది. ఎన్ని యూనిట్స్ ఇచ్చిండు? 8 యూనిట్స్ ఇచ్చిండు. ఒకటి ఫస్ట్ వన్ ఏంటంటే నాన్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అని. నాన్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ ఒకటి, నాన్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ 2 టర్పనాయిడ్, సెకండ్ వన్ ఇస్ ఏ టర్పినాయిడ్స్. 3 అమైనో యాసిడ్స్ అండ్ ప్రోటీన్స్. అమైనో యాసిడ్స్ అండ్ ప్రోటీన్స్. 4 సాల్వెంట్ ఫ్రీ రియాక్షన్. 5 స్పెక్ట్రోస్కోపీ.
5 స్పెక్ట్రోస్కోపీ. అంటే చూడండి, ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్క విధానంతో ఇచ్చినటువంటివి. నెక్స్ట్ క్రోమటోగ్రఫీ 7 ఫోటోకెమిస్ట్రీ 8 హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్. ఇట్లా 8 యూనిట్స్ ఇవ్వడం జరిగింది. దీంట్లో మొదటి యూనిట్ అయినటువంటి ఒకటి నాన్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ ఏందో ఒకసారి చూద్దాం. ఇది అతిపెద్ద యూనిట్. ఇది అతిపెద్ద యూనిట్. దాదాపు దీంట్లో 8 యూనిట్స్ ఉన్నాయి. 8 యూనిట్స్ ఉన్నవి. దీంట్లో నాన్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్లో 8 యూనిట్స్ ఉన్నాయి మిత్రులారా. రోజు దీని ప్రయత్నంగానే దీని మీద కూర్చుంటేనే సక్సెస్ కావచ్చు అని చెప్తున్నాను నేను. దీంట్లో 2 ఉన్నాయి. ఒకటి ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ ఉన్నవి. దీంట్లో 2 గ్రూప్స్ ఉన్నాయి. మళ్ళీ ఫస్ట్ ఏ గ్రూప్ అని, సెకండ్ ఏ గ్రూప్ అని. నాన్ ట్రాన్సిషన్ డి అండ్ ఎఫ్ బ్లాక్ వితౌట్ డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. నెక్స్ట్ పి బ్లాక్ ఎలిమెంట్స్, థర్డ్ ఏ అని ఆర్ 13th గ్రూప్ ఎలిమెంట్స్ అని, 4th ఏ అని ఆర్ 14th గ్రూప్ అని, 5th ఏ అని 15th గ్రూప్ అని, 6th ఏ అని 16th గ్రూప్ అని, 7th ఏ ఆర్ 17th గ్రూప్ ఎలిమెంట్స్ అని 1వ యూనిట్, 2వ యూనిట్, 3, 4, 5, 6, 7, 8th ఏ గ్రూప్ ఆర్ 18th గ్రూప్ ఎలిమెంట్స్ 8 యూనిట్స్ ఇచ్చిండు. హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, రుబిడియం, సీజియం, ఫ్రాన్షియం. ఫస్ట్ ఏ హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, రుబిడియం, సీజియం, ఫ్రాన్షియం. సెకండ్ ఏ బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం, రేడియం. థర్డ్ బోరాన్, అల్యూమినియం, గాలియం, ఇండియం, థాలియం. ఫోర్త్ కార్బన్, సిలికాన్, జెర్మేనియం, టిన్ను, లెడ్. ఫిఫ్త్ నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సనిక్, యాంటిమోనీ, బిస్మత్. సిక్స్త్ ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం, టెలూరియం, పొలోనియం. సెవెంత్ ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఆస్టాటిన్. ఎయిత్ హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రేడాన్. ఇట్లా ఈ ఎన్ని టాపిక్స్ కలిస్తే నాన్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. చాలా వరకు ఎవరు కూడా సిలబస్ను పూర్తిగా దాన్ని అర్థం చేసుకునే నాదుడు ఉండడు. ఇక్కడ నాన్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ యొక్క ఉన్నటువంటి సిలబస్లో ఇచ్చినటువంటి పాయింట్ ఫస్ట్ కొంచెం అవగాహన కుదరలే. ఏం సిలబస్ ఇది, ఎక్కడికి ఇచ్చింది, మొత్తానికైతే చెప్తాం అనేటువంటిది స్టార్ట్ అయింది మిత్రులారా. కొన్ని ఒడిదొడుకులతోటి నడుస్తూనే ఉన్నాం. ఓకేనా, 1 మార్క్ అనే కొన్ని లక్షలు పెట్టిన అవసరం దొరకదు, ప్రయత్నం ఉండాలి. ఓకేనా, మీరు పని చేయండి, మీరు కష్టపడింది ఇది రాదు. కెమిస్ట్రీ ఆఫ్ నాన్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ ఫస్ట్ యూనిట్. ఇది అత్యధికంగా మార్కు స్కోర్ ఏంటంటే క్వశ్చన్ వెయిటేజ్ ఉన్నటువంటిది కూడా. వీటికి బ్లూ ప్రింట్ అంటే లేదు, క్వశ్చన్లు ఎక్కువ తీసుకున్నాడు అనుకో ఇబ్బంది పడతారు దీని మీద. ఒకటి జనరల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ నాన్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. ఫస్ట్ టైం చూడండి, జనరల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ నాన్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటే ఇట్స్ మీన్ ఆఫ్ జనరల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ నాన్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటే ఇట్స్ మీన్ అటామిక్ రేడియస్, అయనైజేషన్ పొటెన్షియల్,
ఎలక్ట్రోనెగటివిటీ, ఎలక్ట్రాన్ ఎఫినిటీ, డెన్సిటీ, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, ఆక్సిడేషన్, ఇవన్నీ ఆక్సిడేషన్ స్టేట్స్. అంటే ఒక ప్రాపర్టీ, జనరల్ ప్రాపర్టీ, ఒక గ్రూప్లో ఉన్నటువంటి లక్షణాలు, జనరల్ ప్రాపర్టీస్ ఆఫ్ నాన్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. ఒకటి స్పెషల్ ఫీచర్స్ ఆఫ్ ఇండివిజువల్ ఎలిమెంట్స్. అంటే ఒక్కొక్క ఎలిమెంట్కు స్పెషల్ ఫీచర్స్ ఏమున్నాయి? స్పెషల్ ఫీచర్స్ ఆఫ్ ఇండివిజువల్ ఎలిమెంట్స్. ఇప్పుడు ఫస్ట్ గ్రూప్లో హైడ్రోజన్ ఈజ్ ఏ నాన్ మెటల్. ఓకే, పక్కా పెట్టండి. ఆల్ ఆర్ మెటల్. ఇంకొకటి వి డిస్కసింగ్ అబౌట్ జనరల్ క్యారెక్టర్స్ అనేది దీంట్లో ఉంటుంది. మెటలాయిడ్స్, మెటల్స్, నాన్ మెటల్స్, లోహము, అర్ధలోహం, లోహాల గురించి డిస్కస్ చేయాలి. జనరల్ అది కూడా అదే. నెక్స్ట్ బేసిక్ ఆక్సైడ్స్, ఆంఫోట్రిక్ ఆక్సైడ్స్, ఎసిడిక్ ఆక్సైడ్స్. దేనికి ఏ గుణం ఉంది? జనరల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ దాంట్లోనే. ఓకే, నెక్స్ట్ స్పెషల్ ఫీచర్స్ ఆఫ్ ది ఇండివిజువల్ ఎలిమెంట్స్. ఇప్పుడు ఫస్ట్ ఏ గ్రూప్ ఉంది. ఆల్ కాంపౌండ్స్ ఆర్ ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్లో ఆల్ హాలైడ్స్ ఆర్ అయానిక్ కాంపౌండ్స్, ఫస్ట్ ఏ గ్రూప్. బట్ బెరిలియం, అదే లిథియం ఈజ్ ఏ లిథియం అయోడైడ్ ఈజ్ ఏ లిథియం ఫ్లోరైడ్. ఇప్పుడు ఫ్రమ్ ది అయానిక్ క్యారెక్టర్లో వస్తే, అయానిక్ క్యారెక్టర్, ఆ లిథియం కాంపౌండ్ ఈజ్ ఏ కోవలెంట్ కాంపౌండ్. చూసినావా? నెక్స్ట్ ఫ్లోరిన్ ఈజ్ ఏ హై ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్, సీజియం ఈజ్ ఏ హై ఎలక్ట్రో పాజిటివ్ ఆటమ్. అట్లా ఒక్కొక్క ఎలిమెంట్కు డిఫరెంట్ ప్రాపర్టీ ఉంది. దాని డిస్కషన్ ఇచ్చింది ఇక్కడ. స్పెషల్ ఫీచర్స్ ఆఫ్ ఇండివిజువల్ ఎలిమెంట్స్, దాని గురించి కూడా డిస్కస్ చేయాలి. దట్ ఈస్ అనామలస్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటారు. అనామలస్ ప్రాపర్టీస్ ఆఫ్ ది ఫస్ట్ ఎలిమెంట్ అంటాం. ఫస్ట్ ఎలిమెంట్కు అసాధారణ ధర్మాలు ఉంటాయి. ఇప్పుడు కార్బన్ ఈజ్ అనామలస్ ప్రాపర్టీస్ సిలికాన్, జెర్మన్తో కంపేర్ చేస్తే. ఎవ్రీ ఎలిమెంట్ ఫస్ట్లో ఉన్నటువంటిది. హైడ్రోజన్, లిథియం ఈజ్ అనామలస్ ప్రాపర్టీ, బెరిలియం ఈజ్ అనామలస్ ప్రాపర్టీస్. బోరాన్, అల్యూమినియం మెటల్, బోరాన్ ఈజ్ అ నాన్ మెటల్. కార్బన్ ఈజ్ అ నాన్ మెటల్, సిలికాన్ ఈజ్ అ మెటల్. నైట్రోజన్, నెక్స్ట్ ఆక్సిజన్, ఫ్లోరిన్, నెక్స్ట్ హీలియం. ఇట్లా అనామలస్ ప్రాపర్టీస్ ఈజ్ ఏ. ఓకే, పక్కా పెట్టండి అది. నెక్స్ట్ సింథసిస్, ప్రాపర్టీస్ అండ్ స్ట్రక్చర్స్ ఆఫ్ హాలైడ్స్ అండ్ ఆక్సైడ్స్. నిజానికి ఎవ్రీ ఎలిమెంట్ చూడండి ఇక్కడ, సింథసిస్, ప్రాపర్టీస్ అండ్ స్ట్రక్చర్స్ ఆఫ్ దేర్ అంటే ఈజ్ ఏ నాన్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్, హాలైడ్స్ అండ్ ఆక్సైడ్స్. ఈ గ్రూప్లో ఉన్న ఎలిమెంట్స్ ఖచ్చితంగా అది హాలోజన్ తోటో లేదా ఆక్సిజన్ తోటో పక్కా బాండ్ ఉంటుంది. హాలోజన్ ఆక్సిజన్ లేకుండా ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ తోటి, ఆక్సిజన్ తోటి బంధాలు లేకుండా ఉన్నటువంటి గ్రూప్ ఎలిమెంట్ లేదు. లాస్ట్కి ఇన్నట్ గ్యాసెస్ ఎలిమెంట్ కూడా ఉన్నాయి కాదండి. జీనాన్ డైఫ్లోరైడ్, జీనాన్ టెట్రాఫ్లోరైడ్, జీనాన్ హెక్సాఫ్లోరైడ్, జీనాన్ ఆక్టాఫ్లోరైడ్, జీనాన్ ట్రైఆక్సైడ్, జీనాన్ టెట్రాక్సైడ్, జీనాన్ ఆక్సిఫ్లోరైడ్స్. ఎవ్రీ ఎలిమెంట్, మోస్ట్ ఆఫ్ ది 99% ఆఫ్ ది నాన్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ ఈజ్ బాండ్ విత్ హాలైడ్స్ అండ్ ఆక్సైడ్స్. ఎవరు రాసిండో సిలబస్ ఇండైరెక్ట్గా మొత్తం రాసిండు అది. ఈ రెండు కాంపౌండ్స్ మీన్ ఆఫ్. ఓకే, పక్కా పెట్టండి. అది ఏం చెప్పింది ఇక్కడ? సింథసిస్ అట, ప్రాపర్టీస్ అట, స్ట్రక్చర్ అట. సింథసిస్ తయారీ, దాంట్లో ఉన్న కాంపౌండ్ తీసుకోండి, మెయిన్ కాంపౌండ్స్. ప్రాపర్టీస్, అవి ఏం ప్రాపర్టీస్ ఉన్నాయి? బట్ కెమికల్ ప్రాపర్టీస్, దాని రియాక్షన్స్. దేర్ స్ట్రక్చర్ ఈజ్ మీన్ ఆఫ్ హైబ్రిడేషన్ షేప్స్. చూడండి దాని మీనింగ్ ఎట్టిచ్చిండో. ఈ వర్డ్ రిపీట్ అవుతుంటుంది. సింథసిస్, ప్రాపర్టీస్, స్ట్రక్చర్ అనేది ఎంత రిపీట్ అవుతుందో చూడండి ఒకసారి మిత్రులారా. ఎట్లా రిపీట్ అవుతుందో ఈ పేరు, ఈ నేమ్. నెక్స్ట్ పాలిమార్ఫిజం
ఆఫ్ కార్బన్, ఫాస్ఫరస్, సల్ఫర్. పాలిమార్ఫిజం మీన్ ఆఫ్ ఒక డిఫరెంట్ వర్డ్ రాసిండు. మనం ఏం రాస్తాం? అలోట్రోపిన్ రాస్తాం, బహురూపకత అని రాస్తాం. ఇక్కడ ఏం రాసిండు? పాలిమార్ఫిజం రాసిండు. కార్బన్ బహురూపకత, ఫాస్ఫరస్ బహురూపకత, సల్ఫర్ బహురూపకత అని ఇచ్చిండు ఇక్కడ. ఇప్పుడు మనకు తెలుసు కార్బన్ది స్ఫటికం అమర్పస్ క్రిస్టలైన్. అమర్పస్ మీన్ ఆఫ్ కోల్, ఎనిమల్ కోల్, ల్యాంప్ బ్లాక్, anthracite, bituminous, lignite like compounds. This amorphous is a crystalline carbon, diamond, graphite, fullerene. The structures, hybridations, everything also. Okay. Then phosphorus, allotropy, polymorphism, white phosphorus, red phosphorus, scarlet phosphorus. White phosphorus గురించి తెలుసు మనం, రెడ్ phosphorus గురించి. దెన్ వి గో టు సల్ఫర్. ఇందులో సల్ఫర్, ప్లాస్టిక్ సల్ఫర్, ఏంజిల్ సల్ఫర్, మోనోక్లిన్ సల్ఫర్, రాంబిక్ సల్ఫర్. నెక్స్ట్ ట్రాన్స్మిషన్ టెంపరేచర్స్, ఒక రూపాంతరం వేరొక రూపాంతరంగా మారే టెంపరేచర్. అన్స్టేబుల్ సల్ఫర్, మోర్ స్టేబుల్ సల్ఫర్, విచ్ ఇస్ పాలిమరైజ్డ్, which allotrope is more stable, which allotrope is unstable. We discussing in the polymorphism of the carbon, phosphorus, sulfur. That is discussion. Then next one, idoka different one ichindi ikkada. Mali synthesis, structures, properties and structures of synthesis, properties and structures of borane, carboranes, borazine, silicates, carbides, sulfur nitrogen compounds, and electron counting in boranes. Syllabus nu okkasari general characteristics of the non-transition elements, special features of individual elements, synthesis properties and structures of their halides, oxides, polymorphism of carbon, phosphorus and sulfur, synthesis properties, structures of boranes, carboranes, borazines, silicates, carbides, sulfur nitrogen compounds, electron counting in boranes. వీటి సంబంధించినటువంటి మ్యాక్సిమం మొత్తం టోటల్ సిలబస్ ప్రకారంగా ఇంకా ఏమైనా మిస్ అయితే కూడా పంపిస్తా. వీటిని ఇదే ప్రకారంగా ఎడ్డింగ్ పెట్టి కూడా కొన్నిటిని తయారు చేస్తా. దీని విధంగా ఎడ్డింగ్ పెట్టి, ఎందుకంటే అత్యధికంగా పెద్ద చాప్టర్ అని చెప్తున్నా ఇక్కడ మిత్రులారా. అత్యధికంగా పెద్ద చాప్టర్ ఇది. 8 యూనిట్స్తో కూడుకున్నటువంటిది. ఇక్కడ నాన్ ట్రాన్సిషన్ అంటే 8 గ్రూప్స్ తోటి ఉన్నది. 8 గ్రూప్స్ ఒక్కటి. ఎందుకంటే మీ సక్సెస్కు మెయిన్ ప్రధానంగా ఉన్నటువంటి టాపిక్ ఇదే. ఇన్ కేస్ 8 యూనిట్స్ కంటే ఒక్కొక్క యూనిట్కు 8 2 160, దాదాపు 20 క్వశ్చన్లు వస్తాయి. కానీ ఒకవేళ కొన్ని టాపిక్లకు క్వశ్చన్లు తక్కువ అడిగి ఇది ఒక 30-40 పట్టుకపోయింది అనుకోండి, 30కో 40కో పట్టుకపోయింది అనుకోండి, కొంప ఉంచేదే నాన్ ట్రాన్సిషన్ తోటి అవుతుంది. గుర్తుపెట్టుకోండి మై డియర్ స్టూడెంట్స్. లైక్ చేయండి. ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ చేయలేదు, చేసుకోండి. ఓకేనా? మీకు ఈ ఎగ్జామ్ జరిగేంత వరకు వదిలిపెట్టను, మీ వెంబడినే ఉంటా అంటున్నా. ఓకేనా? కానీ ఏనాడు ఒక యుద్ధాన్ని గెలవాలంటే ఎంత శ్రమించాలో ఆ విధంగా దీని మీద కూడా ఒక గ్రేడ్ 2 సాధించాలంటే అట్లీస్ట్ కొంత మనం టైం తీసుకొని ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంది. ఓకేనా మిత్రులారా? ఈ టైం ఇవ్వడము మంచికి జరుగుతుంది, చెడుకు జరుగుతుంది. కొంతమంది
ఏమవుతుంది ఇది జరుగుతుందో అని పక్కకు జరిగారు. కొంతమంది ఓన్లీ 10% మాత్రమే ప్రిపరేషన్లు ఉన్నారు. మిత్రులారా, థ్యాంక్ యూ. నా యొక్క సజెషన్ మీ బ్రదర్గా పాజిటివ్గా తీసుకోండి. థ్యాంక్ యూ. లైక్ చేయండి.